ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం ఎంతో సంతోషదాయకం. ఈరోజు మనము ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గురించి ధ్యానం చేద్దామండి. ఈరోజు మన ధ్యానాంశము యెహెజ్కేలు యొక్క గొప్ప జీవిత విధానాన్ని, ఆయన ప్రవక్తగా ఆయన నెరవేర్చిన పనులన్నింటినీ కూడా మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాము. ప్రియులారా, దొరికిన కాలంలోనే దేవునిని మనం వెతకాలి. ఆయన క్రీస్తు ప్రభువు ద్వారం యొద్దే ఉన్నాడు, త్వరగా రావటానికి సిద్ధంగా ఉన్నాడు. మనమందరము అంత్యకాలంలో ఉన్నాము కాబట్టి వాక్యాన్ని మనము ఎంతగా నేర్చుకుంటే, ఎంతగా ధ్యానం చేస్తే అంత మంచిదండి. ఆమోసు గ్రంథంలో ఉంటుంది కదా, దేవుని వాక్యము దొరకని సమయం కూడా రాబోచున్నది అని ఆమోసు భక్తుడు సెలవిచ్చినట్లు చూడాలి. కాబట్టి మనము దేవునితో సంబంధం కలిగి ఉండి వాక్యాన్ని నేర్చుకొని లోకానికి మనం ఒక వెలుగులాగా పనిచేయాలన్నమాట. ఆ వాక్యాన్ని నేర్చుకొని ఎప్పుడైతే మనము వెలుగులాగా పనిచేస్తామో, ఇతరులలో మనము అగ్ని పుట్టించేటి వారముగా, వారిని కూడా చీకటిలో నుండి వెలుగులోకి లాగే వారముగా మనము ఉంటాం. ఒక విషయం మనం గమనించుకోవాలండి, నీ యొక్క బైబుల్ ఎంత నలుగుతుందో నీ హృదయం అనేది అంత పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటుంది. నీ యొక్క హృదయంలో దేవుని వాక్యం ఎప్పుడైతే ఉండదో, నీ బైబిల్ ఒక ర్యాక్లో ఒక పుస్తకం లాగా భద్రం చేయబడి ఉంటుంది. కాబట్టి దానిని తెరిచి చూడవు నీవు. కాబట్టి బైబిల్ చదివే బిడ్డల యొక్క హృదయము కావచ్చు, ముఖము కావచ్చు, తేజవంతముగా ఉంటుంది. దేవునితో కూడా కలిసి నడిచే బిడ్డలు లోకానికి వెలుగై ఉన్నారు. కాబట్టి అంత్యదినములలో ఉన్నటువంటి మనం అందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని గైకొనే వారముగా, సమయాన్ని పోనీక లోకానుసారంగా జీవించకుండా మనమందరం కూడా ఏం చేయాలంటే, మనము దేవుని వాక్యంతో కూడా కలిసి నడిచే వారంగా ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. భక్తుడు అలాగే ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గురించి కనుక మనం ఆలోచన చేస్తే, యెహెజ్కేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, హీబ్రూలో యెహెజ్కేలు అంటే యెహోవా బలపరచును అనే అర్థం వస్తుందండి. అలాగే గ్రీకులో ఈ యెహెజ్కేలు గ్రంథాన్ని ఏమంటారంటే హిజ్కేలు అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ వారు పిలవటం మనం అక్కడ చూడవచ్చు. యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్త ఏ కాలానికి చెందినవాడని మనం ఆలోచన చేస్తే, సుమారుగా దానియేలు అలాగే ఇర్మియా పనిచేసిన కాలానికి సంబంధించిన వ్యక్తిగా, దానియేలు, ఇర్మియా, యెహెజ్కేలు వీరందరూ కూడా ఒకే కాలానికి ఒకే సమయంలో పనిచేసినటువంటి ప్రవక్తలుగా మనము వారిని చూడవచ్చు అన్నమాట. యెహెజ్కేలు ఒక యాజక కుటుంబానికి చెందినవాడు. దేవుని చేత వాడబడినటువంటి ప్రవక్తగా ఆయనను మనము చూడవచ్చు. యెహెజ్కేలును దేవుడు ఎంతగానో నమ్మి తన యొక్క పనిని అప్పచెప్పాడండి. ఇతను ఎప్పుడు పని చేశాడంటే, ఇతను పని చేసినటువంటి కాలం ఏదని మనం ఆలోచన చేస్తే 597 క్రీస్తు పూర్వము యెహెజ్కేలు పని చేసినట్లు మనం అక్కడ చూడవచ్చు. అంటే బబులోను రాజు అయినటువంటి బబులోను రాజు అయినటువంటి ఆ యొక్క రాజు ఎవరైతే ఉన్నారో అతను 3 సార్లు ఆ యొక్క దండయాత్ర చేశాడు. బబులోను రాజు నెబుకద్నెజరు 3 సార్లు యెరూషలేము దేవాలయంపై, ఇశ్రాయేలీల ప్రజలపై దండయాత్ర చేస్తే, అక్కడ నెబుకద్నెజరు కాలములో, ఆ దండయాత్ర చేసిన కాలములో ఇర్మియా వాడబడ్డాడు. యెహెజ్కేలు కూడా వాడబడినట్టు, దానియేలు కూడా వాడబడినట్లు మనం చూడవచ్చు. దాదాపుగా నెబుకద్నెజరు అనేటువంటి బబులోను రాజు ఇశ్రాయేలీల జనాంగంపై, యెరూషలేము దేవాలయంపై కావచ్చు, యెరూషలేము ప్రజలపైన కావచ్చు 3 సార్లు అతను దండయాత్ర చేశాడు. మొట్టమొదటిసారి మనం గమనించినట్లయితే 606 సుమారు క్రీస్తు పూర్వము, అలాగే 597 కాలములలో అతను మొదటిగా
దండయాత్ర చేసినట్లు మనము చూడవచ్చు అనమాట. అలాగే ఆ టైంలో దండయాత్ర చేసి ఎవరెవరిని పట్టుకొని వెళ్ళాడంటే అతను దానియేల్ని వారి యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని వెళ్ళాడు. 606లో దండయాత్ర చేసినటువంటి నెబుకద్నెజరు దానియేలును, షడ్రకు, మెషకు, అబేద్నెగోల్ని చెరలోకి బబులోను చెరలోనికి తీసుకెళ్ళినట్లు మనం చూడవచ్చు. అలాగే 597 క్రీస్తు పూర్వంలో యెహెజ్కేలు కూడా ఆ రెండో దండయాత్రలో బబులోను చెరకి వెళ్ళిపోయినట్లు మనం గమనించవచ్చు. యెహెజ్కేలే కాదు, యెహెజ్కేలుతో పాటు 10,000 మంది జనాలను కూడా ఆ బబులోను రాజైన నెబుకద్నెజరు పట్టుకొని వెళ్ళినట్లు మనం చూడవచ్చు. అలాగే చివరిగా మూడవసారి ఎప్పుడు దండయాత్ర చేశాడంటే అతను 586 క్రీస్తు పూర్వము అతను దండయాత్ర చేసి శుభ్రంగా ఆ యొక్క యెరూషలేం దేవాలయం ఏదైతే ఉందో దానిని మొత్తం కూడా నేలమట్టము చేసేసి ఆ యొక్క శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ యొక్క యెరూషలేం దేవాలయాన్ని మరి విడిచిపెట్టి నెబుకద్నెజరు ఆ యొక్క బబులోను దేశానికి వెళ్ళిపోయినట్లు మనం చూడవచ్చు. ఆ మూడవ దండయాత్రలోనే ఇర్మియా ఆ శిథిలావస్థలో ఉన్న యూదా జనాంగాన్ని, మందిరాన్ని, అలాగే అక్కడ ఉన్న భయంకరమైన స్థితిని చూసి అంగలార్పు చేస్తూ విలాప వాక్యాలు రాసినట్లు మనము చూడవచ్చు అనమాట. అయితే ప్రియులారా, ఈరోజు మనం యెహెజ్కేలును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహెజ్కేలు దేవుని చేతిలో బలమైన సాధనముగా, బాణము వంటి వాడిగా వాడబడ్డాడు. ఒక గొప్ప ప్రవక్తగా బబులోను చెరలో దాస్యంలో ఉన్నప్పుడు ఆ యెహెజ్కేలు వాడబడినట్లు మనము చూడవచ్చు. ఈరోజు మన ధ్యానాంశం వచ్చి యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 15 నుండి 18, అలాగే ఆ కిందకి చదువుకుంటూ వచ్చినట్లయితే యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, యెహెజ్కేలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహెజ్కేలుతో దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, యెహెజ్కేలు నీ కనులకు రమ్యమైనది, నీకు ఇష్టమైనటువంటి, నీవు ఆనందంగా ఉన్నటువంటి భార్య, నీ ఆనందానికి కారణమైనటువంటి భార్యను, ఇంపైన భార్యను, సౌందర్యవతి అయినటువంటి భార్యను నేను తీసుకొనబోచున్నాను అని సెలవిస్తున్నాడు అనమాట. యెహెజ్కేలుతో దేవుడి మాటలు ఎందుకు మాట్లాడాడండి? ఎందుకు మాట్లాడాడని మనం ఆలోచన చేస్తే, ఆ యొక్క శిథిలావస్థలో ఉన్నటువంటి యెరూషలేము దేవాలయాన్ని సూచిస్తూ ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్నాడు కదా, మీకు దుఃఖము ఉంచబోచున్నాను, మీ 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 మీదకి యుద్ధము వస్తుంది, ఆ యుద్ధంలో మీ పిల్లలు, మీ కుమార్తెలు, మీ కుమారులను మీరు కోల్పోతారు. ఎందుకు కోల్పోతారండి? దేవుడు తనకిష్టమైన ప్రజలను, తనకిష్టమైన బిడ్డలను కూడా ఎందుకు శిక్షిస్తాడని మనం ఆలోచన చేస్తే అక్కడ మనం గమనించినట్లయితే అంటాడు కదా, ఎప్పుడైతే మనం దేవుని విడిచిపెట్టి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ, ఇష్టం లేని కార్యాలు చేస్తూ, ఇష్టం లేని విధానంలో మనం జీవిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీని కావచ్చు, తన బిడ్డలను శిక్షించే దేవుడుగా మనకి కనపడుతున్నాడు. అక్కడ వారు చేసిన పాపాలకు విననొల్లని ప్రజలని యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయము 8, 9 మనం గమనించినట్లయితే అక్కడ చెక్కిముక్కి రాయి వంటి వారిలాగా పాపాలకు దాసులైపోయి తిరుగుబాటు దేవునితో ఎల్లవేళలా తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తులుగా ఆ ప్రజలు ఉన్నప్పుడు దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపించటం, ఆ ప్రవక్తలందరినీ వీరు హింసించటం, చంపటం, గాయపరచటం మనం చూస్తే ఆ సమయంలోనే యెహెజ్కేలుతో దేవుడు చెప్తున్నాడు, వీరు చేసినటువంటి తిరుగుబాటుకి నేను వారిని శిక్షించబోతున్నాను. నా ప్రజలపైకి బబులోను రాజు దండయాత్ర చేయబోతున్నాడు. ఆ యెరూషలేము పట్టణము, ఆ యొక్క ప్రాంతం అంతా కూడా శిథిలావస్థకి వెళుతుంది అనేటువంటి రమ్యమైన పట్టణము, రమ్యమైన స్థలాన్ని నేను శిథిలంగా చేయబోతున్నాను అనే దానికి సాదృశ్యంగా నీ యొక్క భార్యను నేను తీసుకోబోచున్నాను అనేటువంటి మాట యెహెజ్కేలుకు దేవుడు సెలవిచ్చిన విధానము మనము చూడవచ్చు అనమాట. యెహెజ్కేలు భార్యను దేవుడు మరి బైబిల్ గ్రంథంలో ఇలా రాయించి పెట్టాడు. యెహెజ్కేలు భార్యనే ఉంది కానీ ఆమె పేరు కానీ
ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ అంతగా లేవు, కానీ పేరైతే రాయబడలేదు, కానీ ఆమె యెహెజ్కేలు భార్య అని బైబిల్ గ్రంథంలో ఉన్నట్లు మనం చూడవచ్చు అనమాట. కొందరు స్త్రీల పేర్లు దేవుడు రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ గ్రంథంలో. కొందరు స్త్రీల పేర్లు వారు గొప్ప గొప్ప త్యాగాలు, గొప్పగా జీవించిన విధానము ఉన్నప్పటికీ కూడా వారి యొక్క పేర్లను బైబిల్ గ్రంథంలో చేర్చలేదు. అటువంటి కోవకు చెందిన వారే ఉన్నారు. కయ్యూను భార్య అని, పొతీఫర్ భార్య అని, ఫీనెహాసు భార్య అని, యెషై భార్య అని, నోవహు భార్య అని, అలాగే యెహెజ్కేలు భార్య అని, ఇలా భర్త పేర్లతో పిలువబడినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు. ఈమె గురించి కూడా మనము ఆలోచన చేస్తే ఈమె బహు సౌందర్యవతని, యెహెజ్కేలుకు సుందరమైనటువంటి స్త్రీగా భార్యగా ఇచ్చినటువంటి ఆ స్త్రీని దేవుడు తీసుకొని పోవచ్చున్నాడు. ఈమె వ్యక్తిత్వాన్ని కూడా మనం గమనించినట్లయితే భర్త సేవ చేస్తూ ప్రవక్తగా పనిచేస్తూ ఎన్నో రోజులు, ఎంతో కాలము, టైం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి సమయం ఖర్చు పెడుతూ ఉంటే ఏనాడు కూడా భర్తను వారించినటువంటి స్త్రీగా కానీ, ఆమె ఏ విధంగా కూడా భర్తను బాధ పెట్టే స్త్రీగా కానీ, అంటే భర్త ఎంత బిజీగా ఉన్నా కూడా ఆమె భర్తకు సహకరించేటువంటి స్త్రీగానే మనకి కనపడుతుంది, కానీ తిరుగుబాటు చేసిన స్త్రీగా కానీ, యెహెజ్కేలును ఎదిరించినటువంటి స్త్రీగా కానీ ఆమె ఎక్కడ కూడా కనపడట్లేదు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట అంటుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని బైబిల్ సెలవిస్తుంటే అటువంటి ముత్యం వంటి భార్యనే ఈ యొక్క యెహెజ్కేలు యొక్క భార్య అని మనము గ్రహించవచ్చు అన్నమాట. ఆమె గురించి కొంచెమే వివరణ బైబిల్ గ్రంథంలో ఉన్నప్పటికీ కూడా ఆమెకున్న గొప్ప లక్షణాలు, భర్తకు సహకరించేటువంటి వ్యక్తిగా ఉంది. మరి ఆమె ఎంతగానో కలిసిపోయి ఎంత భర్తకు సహకరించే మనిషి కాకపోతే ఆమె వ్యక్తిత్వం గురించి దేవుడు ఇలా రాసి పెడతాడండి, నీ కనులకు ఇంపైన దానిని నేను తీసి పారవేస్తున్నానని దేవుడు సెలవిస్తున్నప్పుడు ఎంత గొప్ప స్త్రీ అయి ఉంటుంది. మనము ఆలోచించాలి. ఈ సమయంలో ఈ యొక్క యెహెజ్కేలు భార్య చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి స్త్రీగా అక్కడ మనకి కనపడుతుంది. అయితే ఈ యొక్క 24వ అధ్యాయంలో దేవుడు యెహెజ్కేలును పిలిచి చాలా విషయాలు చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, యెహెజ్కేలు నువ్వు పగలు వెళ్ళి వాక్యం చెప్పాలి, సాయంత్రానికి నీ భార్య చనిపోయిద్దయ్యా, అయినా కూడా నువ్వు ఉదయాన్నే వెళ్ళి వాక్యం చెప్పాలి, నీ కనులకి ఇంపైనది నేను తీసివేయబోచున్నాను అని చెబుతూ అక్కడ క్రింద చదివినట్లయితే అంటాడు కదా, నీ కనులకు ఇంపైన దాన్ని నీ నుండి ఒక దెబ్బతో తీసివేయబోచున్నాను అన్నాడు. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవవద్దు, మృతులకై విలాపమున చేయవద్దు. యెహెజ్కేలు భార్య ఆయనకి ఎంత ఇష్టమైనటువంటి భార్యగా ఉందో మనకైతే తెలియదు, కానీ అటువంటి కనులకి ఇంపైనటువంటి సౌందర్యము కలిగినటువంటి స్త్రీ చూడండి. ఈ సౌందర్యము యలోక సంబంధమైనది, బాహ్య సంబంధమైనది అనేది మనం అనుకోకూడదు, కానీ అంతరంగ సౌందర్యము కలిగినటువంటి స్త్రీగా ఏమని మనము భావించాలి. మన యొక్క మరి స్త్రీలలో మనం కూడా మన యొక్క సౌందర్యము దేనికి సంబంధించిందండి? మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన మాట తీరు ఎలా ఉంటుంది? మరి లోకముకి ఇవైతే కావాలి. ఏంటంటే మరి నీ యొక్క నడవడిక ఎలా ఉంది, నీ డ్రెస్ ఎలా ఉంది, మెడలో మరి ఏం వేసుకున్నారు, నగలు వేసుకున్నారా, ఏం వేసుకున్నారు, బాహ్య సంబంధమైనటువంటి అలంకరణ ఏముంది, ఆ బాహ్య సంబంధమైనటువంటి విషయాలలో ఎలా ఉంటున్నారని చూస్తారు. కానీ ప్రభువైన దేవుడు మరి మనకు సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, స్త్రీల గురించి ఆయన చెబుతున్నాడు కదా, సాధువైనట్లును మృదువైనట్లును గుణము గలుగు హృదయాన్ని అలంకారంగా పెట్టుకోమంటున్నాడండి. స్త్రీలకు ఆయన ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, సాధువైనట్టును మృదువైనటువంటి ఆ యొక్క గొప్ప మనస్సును మీరు అలంకారంగా పెట్టుకోండి.
లోక సంబంధమైనటువంటి అలంకారము కాదు, కానీ అలంకరించుకోవడం తప్పు కాదు, కానీ తగుమాత్రపు వస్త్రధారణ, తగుమాత్రపు అలంకరణ ప్రభు కోరుచున్నాడు. అటువంటి స్త్రీలను దేవుడు చూపిస్తూ అంటున్నాడు కదా, గుణములో ఉండాలి. అలంకరణ అనేది గుణములో ఉండాలండి. అది దేవుడు కోరుకునేది స్త్రీల నుండి. ఈ స్త్రీ చూడండి, కన్నులకు ఇంపైనది, లోబడే తత్వం కలిగింది, విధేయత కలిగినటువంటి స్త్రీని పట్టుకొని దేవుడు అంటున్నాడుగా, యెహెజ్కేలు, ఈరోజు నీ భార్య చచ్చిపోతుందయ్యా, కానీ నువ్వు అధైర్యపడకూడదు, ఏడవద్దు, అంగలార్పవద్దు, నువ్వు ఏమాత్రం కృంగిపోవద్దు యెహెజ్కేలు, జాగ్రత్త, ఇలా నువ్వు చెయ్యాలి. ఉదయం వెళ్ళి వాక్యం చెప్పు, సాయంత్రానికి చనిపోతుంది. అలాగే ఉదయం వెళ్ళి మరలా తెల్లారి వెళ్ళి నువ్వు వాక్యం చెప్పాలి అన్నప్పుడు చూడండి ప్రియులరా, మానవులకైతే ఇది సాధ్యమా అండి? ఏమాత్రము సాధ్యము కాదు. ఎంత భయంకరమైన పరీక్ష దేవుడు అతనికి పెడుతున్నాడో చూడండి. ఆమంటే చాలా ఇష్టం, మంచి సౌందర్యవతి అయినటువంటి భార్య, కన్నులకు ఇంపైనటువంటి భార్య చనిపోతుంది అన్నప్పుడు మరణ పర్యంతము కూడా నువ్వు దేవుని వాక్యాన్ని చెప్పాలి, నువ్వు ఖాళీగా ఉండటానికి లేదు, ఏడుస్తా కూర్చోటానికి లేదు, బాధపడతా ఉండటానికి లేదని యెహెజ్కేలుకు సెలవిచ్చినప్పుడు ఆయన ఏం చేశాడండి? పూర్వకాలపు భక్తులు, ప్రవక్తలండి, దేవుడు మాట సెలవిస్తే, దేవుడు ఒక విషయం చెబుతుంటే ఎంతో విధేయత కలిగిన వారుగా, దేవుడికి లోబడేటువంటి వ్యక్తులుగా వారు ప్రవర్తించేవారన్నమాట. యెహెజ్కేలు అనగానే ఎస్ లార్డ్, చిత్తము ప్రభువా. సమూయేలు అనగానే ఎస్ లార్డ్, చిత్తము ప్రభువా. దానియేలు అని పిలవగానే ఎస్ లార్డ్, చిత్తము ప్రభువా అని ప్రవక్తలు అలాగా దేవుడు ఏ సమయంలో వెళ్ళమంటే ఆ సమయంలో. ఇర్మియాని ఎన్నిసార్లు పిలిచిన, వివాహం లేకపోయినా కూడా అతను దేవుని సేవలో బహుగా వాడబడినటువంటి ప్రవక్తగా ఇర్మియా ప్రవక్తను మనము చూడవచ్చు అన్నమాట. కాబట్టి ప్రియులారా, ఏ కష్టంలో నీవున్నావు, ఏ శ్రమలో నీవున్నావు, ఏ బాధలో నీవున్నావు, ఎటువంటి స్థితిలో నీవున్నావు, ఈరోజు నీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా? లేకపోతే నీకు ఇష్టమైన వ్యక్తిని నువ్వు కోల్పోయావా ఈ లోకంలో నుండి? అది నీ భార్యనా, నీ బిడ్డలా, లేకపోతే నీ భర్తనా? ఎవరైనా సరే మనకిష్టమైన వ్యక్తులు చనిపోయినప్పుడు మనం ఏడవకుండా ఉంటామా అండి? బాధపడకుండా ఉంటామా? కుంగిపోకుండా ఉంటామా? కానీ ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడు యెహెజ్కేలుకి, ఎంత మాత్రం నీవు కుంగిపోవటానికి వీలు లేదు. నువ్వేం చేయాలంటే, నువ్వు వెళ్ళి నా వాక్యము ప్రకటించాలి. ఆమె సాయంకాలం చనిపోయినా కూడా ఆ దుఃఖాన్ని బయట పెట్టొద్దు. ఎందుకు యెహెజ్కేలును దేవుడి కోరిక కోరాడంటే, తన ప్రజలైన ఇశ్రాయేల్ జనాంగము, తన ప్రజలు తప్పిపోతున్నప్పుడు, పాపానికి దాసులవుతున్నప్పుడు, దేవునికి తిరుగుబాటు విధానము చూపిస్తున్నప్పుడు వారిపైన దేవుని ఉగ్రత వచ్చి అనేక మంది అన్య రాజులకి, వారిని బబులోను రాజుకి అప్పచెప్పాడు. నెబుకద్నెజరుకి అప్పచెప్పినప్పుడు, ఇదిగోయా ఈరోజు మరి దండయాత్ర జరగబోతుంది, పెద్ద యుద్ధం జరుగుతుంది, అందులో నా పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధ దేవాలయం కోల్చబోచుండగా మీరు బాధపడొద్దు. మీ ఇశ్రాయేలు ప్రజల కుమార్తెలను కుమారులను దేవుడు పట్టుకొని పోతాడు. నెబుకద్నెజరు పట్టుకొని పోతాడు. అలాంటి టైంలో కూడా నువ్వు కుంగిపోవటానికి వీలు లేదు అనే మెసేజ్ ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వటానికి, దానిని సూచనగా దేవుడు యెహెజ్కేలు యొక్క భార్యను ముందుగా తీసుకున్నాడు. నీ కనులకు ఇంపైన భార్య నేను తీసుకోబోచున్నాను, ప్రజలకు ఇంపైనటువంటి పట్టణం, ప్రాంతము, స్థలం ఏదైతే ఉందో అది దోచుకొనబోచున్నది అనే దానికి సాదృశ్యంగా యెహెజ్కేలుకు చెప్పాడు. అలా చెప్పినప్పుడు అండి, నీ భార్య చనిపోబోతుంది, నువ్వు ఏడవద్దు, బాధపడద్దు అన్నప్పుడు యెహెజ్కేలు మనసులో ఏముండి ఉంటుంది? మనం ఆలోచన చేయాలి. ఈ రోజున మనం ఆలోచించాలి. మన మనసులో అయితే ఏముంటుందండి? మీ ఇంట్లో పలానా వ్యక్తి చనిపోబోతున్నాడు, పలానా మనిషి ఇదవబోతుంది, లేకపోతే నీకు ఇష్టమైన ఉద్యోగం పోతుంది, నీకు ఇష్టమైన బిడ్డలు ఇలా అయిపోతారని దేవుడు మనకు సెలవిస్తే, మనం గనుక చూడండి, అలా గనుక దేవుడు మనతో మాట్లాడితే పురాణము విప్పుతాం, ఎన్నో తిట్లు తిడతాం,
దేవునికి ఆయాసకరంగా మాట్లాడతాము, ఎందుకు తీసుకుంటావు? ఆనాడు చూడండి, అబ్రహాము 100 ఏళ్ళకి పుట్టినటువంటి నీకిష్టమైన నువ్వు ప్రేమించే నీ కొడుకు నాకు ఇవ్వాలి అన్నప్పుడు ఇస్సాకు అంటాడు, అన్నీ ఉన్నాయి కానీ తండ్రి, మరి గొర్రెపిల్ల ఏది అని ఆలోచన చేస్తే యెహోవా చూసుకుంటాడు పద. ఎంత విధేయత అండి, ఎంత విశ్వాసం, ఎంత లోబడే తత్వము ఆనాటి భక్తులలో అబ్రహాంలో మనం చూడవచ్చు. అలాగే ఇప్పుడు యెహెజ్కేల్లో చూడవచ్చు, ఇర్మియాలో కూడా చూడవచ్చండి. ఇర్మియా, నీకు వివాహం లేదయ్యా అంటే, ఎస్ లార్డ్, నీ చిత్తమయ్యా. అలా యెహెజ్కేలు, నీ భార్యని తీసుకొని పోచున్నాను అన్నట్టే, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్ అన్నాడు. కానీ ఆ యెహెజ్కేలు స్థానంలో మనల్ని మనం పెట్టుకొని ఉంటే మనము చెప్పగలమా అండి, ఎస్ లార్డ్, చిత్తము ప్రవ్వా, నీ చిత్తమే నెరవేరునుగాక, తీసుకోబోచున్నావా అని మనం చెప్పలేము, ఎంత మాత్రము చెప్పలేమండి. ఎందుకంటే మనము ఆ ప్రవక్తలు అంత గొప్పవారిమి కాదు, విశ్వాసంలో, బలమైన విశ్వాసంలో మనం లేము కాబట్టి దేవుని చిత్తానికి లోబడని వారంగా మనం కనపడుతున్నాం. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ప్రభు సెలవిస్తున్నాడు కదా, ఎవరైనాను నన్ను వెంబడించిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. దేవుడికి ఇవ్వాల్సినటువంటి ప్రథమ స్థానం నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఏ మనిషికి ఇస్తున్నావు? నీ జీవితంలో, నా జీవితంలో ప్రథమ స్థానము దేవునికే ఉండాలండి. మొట్టమొదటి స్థానాన్ని నువ్వు దేవుడికి ఇచ్చేదానివిగా ఉండాలి. కానీ ఆ స్థానంలో ఎవరిని పెడుతున్నావు? అది ఎంత మాత్రము దేవునికి నచ్చేటువంటి విషయం కాదు. ఏంటంటే మానవులు దేవుని స్వరూపము కాబట్టి ఆయన మాటకు, చిత్తానికి లోబడుతూ మనం వెళ్ళాలి. ఇక్కడ చూడండి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈనాడు నువ్వే కష్టంలో ఉన్నావు, ఎవరిని కోల్పోయావు? నీ ఇంట్లో నీకు ఇష్టమైనటువంటి బిడ్డలను కోల్పోయావా? నీకు ఇష్టమైన భర్తను కోల్పోయావా? నీకు ఇష్టమైన భార్యను కోల్పోయావా? నీకు ఇష్టమైనటువంటి నీ ఆస్తిని కోల్పోయావా? పొలమును కోల్పోయావా? ఎవరి చేతిలో నువ్వు మోసపోయావో అది గ్రహించుకోవాలి. ప్రభువా, నీ జీవితంలో ప్రభు ఏది ఉంచాలో అది ఉంచుతాడండి, ఏది తీసేసుకోవాలో అది తీసేసుకుంటాడు. నిర్భరంగా ఉండాలి. మనం ఏ పరిస్థితుల నుండి వెళ్తున్నా, ఏ స్థితిగతుల నుండి వెళ్తున్నా, ఎటువంటి పరిస్థితులు నిన్ను తలకిందులు చేస్తున్నా కూడా నువ్వు ధైర్యము కోల్పోయేవాడిగా ఉండకుండా, ప్రభువునే ప్రేమించేవాడిగా, ప్రభువునే గొప్ప చేసేవాడివిగా, ప్రభువుకి విధేయత చూపించేవాడుగా, దేవునికి లోబడేటువంటి బిడ్డగా నీవు ఉండాలి. కానీ నీ పరిస్థితిని బట్టి, నీలో ఉన్నటువంటి సమస్యలు, వేదన బట్టి దేవుని ఎంత మాత్రము తిట్టుకొని మన యొక్క పాప జీవితాన్ని మరలా ఎక్కువ పెంచుకునే వారముగా మనము ఎంత మాత్రం ఉండకూడదండి. యెహెజ్కేలు ఏంటయ్యా, యెహెజ్కేలు మనలాగా మాట్లాడలేదండి. యెహెజ్కేలు ఎంత మాత్రము కూడా మనలాగా మాట్లాడలేదు. ఏంటి, ఆ యొక్క బబులోను చెరలో ఇన్ని సంవత్సరాలుగా నేను బానిసత్వంలో నీకు ప్రవక్తగా పనిచేస్తూ కష్టపడుతూ ఉంటే చూడండి, ఒకానొక దశలో ఆ యొక్క యెహెజ్కేలు ముఖము కూడా ఎలా ఉందంటే చెకుముకి రాయిలాగా ఉందండి. 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చెకుముకి రాయి ఎలాగైతే ఉంటుందో అంటే గట్టిగా అయిపోయింది. యెహెజ్కేలుకు వచ్చినటువంటి గొప్ప దర్శనాలు, గొప్ప ఆ యొక్క దర్శనాలు, ఆ యొక్క విధానము మనం ఏ ప్రవక్తలో చూడలేమండి. యెహెజ్కేలు స్ట్రాంగ్గా ఉన్నటువంటి ప్రవక్త. యెహెజ్కేలు ముఖము చెకుముకు రాయిలాగా అయిపోయింది ఈ జనుల యొక్క పాపమును బట్టి. బబులోను చెరలోకి వెళ్ళిపోయారు ఇశ్రాయేలు. ఆ చెరలో కూడా, ఆ బానిసత్వంలో కూడా వెళ్ళి వాక్యం చెప్పాలంటే దేవుని మాటకి లోబడినటువంటి యెహెజ్కేలుగా మనకు అతను కనిపిస్తున్నాడు. ఇంకా విధేయత చూయించాడు. నీ భార్యను తీసుకోబోతున్నా, నీ కన్నులకు ఇంపైన దాన్ని నేను తీసుకుపోతుంటే నువ్వు ఏడవద్దు, బాధపడద్దు, నువ్వు కుంగిపోవద్దు, నువ్వు ఎంత మాత్రం చావును బట్టి విలపించవద్దు అని సెలవిచ్చినప్పుడు, అలాగే ప్రభువా నేను నిర్భరంగా ఉంటానయ్యా అని చెప్పి దేవుడు ఏమైతే అతనికి సెలవిచ్చాడో, ఈ రాత్రికి భార్య చనిపోతే తెల్లారి వెళ్ళిన వాక్యం చెప్పాలంటే నిజముగా అండి మనమైతే చేయగలమా? మనం చేయగలమా? ఇంత గొప్ప విశ్వాసాన్ని, దేవుడికి లోబడే విధానము,
విధేయతను మనమైతే చూపించగలమా అండి? ఆనాడు ప్రవక్తలందరూ కూడా వారి విధేయతను కాపాడుకున్నారు, వారి యొక్క గొప్ప భక్తి జీవితాన్ని కాపాడుకున్నారు. కాబట్టి వారందరూ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వ్యక్తులుగా చిరస్థాయిగా ఎప్పటికీ దేవుని పరలోక పట్టణములో నివసించే వారిగా వారు ఉన్నారు. మనము కూడా అండి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితులకు కృంగిపోకూడదు. నీ పరిస్థితి వలన, నువ్వు వెళుతున్న శోధనలు బాధల వలన దేవుడు నీకేదో నేర్పించాలని అనుకుంటున్నాడని నువ్వు ఎందుకు భావించవు? వాటి ద్వారా, లేకపోతే శ్రమల వెనకాల ఆశీర్వాదం అనేది దేవుడు దాచి ఉంచాడు మన కొరకు. ఈ శ్రమ వలన నువ్వు గట్టి హృదయము కలిగినటువంటి వాడిగా, యెహెజ్కేలు చూడండి, ఇక్కడ చిక్కుముకి రాయి వంటి ముఖములాగా మారిపోయిందంట అతనిది. ఎందుకు అలా మారిపోయిందంటే ఆ యొక్క బానిసత్వాన్ని చూశాడు. బానిసత్వంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయటం చూశాడు. మరి వారికి బోధిస్తూ ఉన్నాడు, మీరు బానిసత్వానికి, నెబుకద్నెజరుకు, బబులోన్లోకి రావటానికి కారణం ఏంటంటే మీ పాపాలే, మీ దోషాలే, మీరు చేసినటువంటి అక్రమాల వల్లే మీరు ఈనాడు బానిసత్వంలో ఉన్నారు అని సెలవిస్తూ ఆ యొక్క దేవుని యొక్క మాటలు బానిసత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలకు కూడా చెప్పాడండి. యెహెజ్కేలు సుమారు 70 సంవత్సరాలు చెరలోనే, బబులోన్ చెరలోనే ఉంటూ అక్కడే చనిపోయినట్లు చరిత్రకారులు మనకి వివరిస్తూ ఉన్నారు. అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ పాపము, నీ శాపము, నీ యొక్క దోషముల వల్లనే నువ్వు శపించబడుచున్నావు, నువ్వు కుంగిపోతున్నావు, నువ్వు నాశనానికి అలాగే నరకానికి పాత్రుడుగా వెళ్ళిపోతున్నావని ఈరోజు దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి బిడ్డ, ఆలోచించండి. బ్రతుకంతా కూడా దేవుని వాక్యమే చెప్పాలి. బ్రతుకంతా కూడా ఎటువంటి సంతోషం ఉన్నా లేకపోయినా కూడా, తన అందమైన భార్యను దేవుడు తీసుకున్నా కూడా విశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోలేదండి. దేవునికి విధేయతనే చూయించాడు. ఇంత గొప్ప గట్టి భక్తి జీవితం మనకైతే ఉందంటారా? ఆలోచించుకోవాలి. దేవుని పట్ల మనం విధేయత చూపిస్తున్నామా? ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను ప్రభువా, ఎన్ని బాధలు వచ్చినా, నాకు ఇష్టమైన వారు నేను కోల్పోయినా కూడా నేను నిందించను, నిన్ను బాధ పెట్టను, ఇంకా నేను విలువైన విశ్వాసిగా నేను ఇంకా ఒలీవ మొక్క వల్ల ఎదుగుతానని నువ్వు చెప్పగలవా? ఈరోజు యెహెజ్కేలు యొక్క జీవితం ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. ఏంటండి, ఎటువంటి పరిస్థితిలోనైనా నీవు నీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. దేవుని చిత్తానికి లోబడాలి, విధేయత చూయించాలి. కష్టాలు రాగానే దేవుణ్ణి మనం తిట్టుకునేవారుగా, నిందించేవారుగా ఉండకూడదు. కానీ ఆనాటి భక్తులైన ఇర్మియా కానీ, దానియేలు కానీ, యెహెజ్కేలు కావచ్చు, ఎంత గొప్ప విశ్వాసాన్ని చూపించారు, కనపరిచారు. ఎప్పుడు పిలిచినా కూడా ఎస్ లార్డ్, చిత్తము ప్రభువా, నువ్వేం చెప్తే అది చేయడానికి చిత్తం ప్రభువా, నీ పని చేయడానికి చిత్తము ప్రభువా అని వారు ముందు రెడీగా ఉండేవాళ్ళండి. అందుకే వారు గొప్ప ప్రవక్తలు అయ్యారు. ఈ దివ్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు రాయబడినట్లు మనము చూడవచ్చు అన్నమాట. ఆ యొక్క స్త్రీ, ఆ గొప్ప స్త్రీ ఎవరైతే ఉన్నారో, యెహెజ్కేలు యొక్క భార్య, ఆమె మంచి జీవితం జీవించిన భార్య, అందముగా ఉన్నటువంటి స్త్రీ, కనులకు ఇంపైనటువంటి స్త్రీగా ఆమె గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ వాక్య ధ్యానం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎటువంటి పరిస్థితులైనా నువ్వు ఎదుర్కో, కానీ దేవునికి మాత్రం దూరం కావద్దు. దేవుని చిత్తానికి లోబడకుండా ఉండకూడదు. దేవుని చిత్తానికి లోబడాలి, దేవునికి విధేయత చూయించాలి. యెహెజ్కేలుకు పరీక్ష. తన ప్రజలైన ఇశ్రాయేలు తప్పిపోవచ్చుంటే వారికి బుద్ధి చెప్పడానికి, నా పరిశుద్ధ పట్టణం, నా పరిశుద్ధ స్థలము నేలమట్టం చేయబోతుంది, శిథిలం కాబోచున్నది, దానికి సాదృశ్యంగా వారి యొక్క మరి పిల్లలను కూడా వారు కోల్పోతారు, ఆ బబులోను రాజు యెహెజ్కేలు తీసుకొని వెళ్ళిపోతాడు వీళ్ళందరినీ అని చెప్పినప్పుడు, దానికి సాదృశ్యంగా నీ జీవితంలో ఒక కార్యం చేయబోతున్నాను, నీకు ఇష్టమైన భార్య నేను తీసుకోబోచుంటే, యెహెజ్కేలు అయితే ఏమన్నాడంటే, నో, వద్దు, తీసుకోవద్దు, నేను ఎన్నాళ్ళు సేవ చేసినందుకు ఇదేనా నాకు ప్రతిఫలం ప్రభువా? నాకు ఇంకా నష్టపరుస్తావా? నీ సేవలోకి వచ్చిన తర్వాత నీ గురించే కదా నేను ప్రకటన చేస్తుంది, ఎందుకు ఇలాగా?
నువ్వు చెబుతున్నావు అని ఎదురు తిరగలేదు. అంత భయంకరమైన పరిస్థితిలో కూడా దేవునికి విధేయత చూపించినటువంటి యెహెజ్కేలుగా మనం అతన్ని చూడవచ్చు అన్నమాట. ఇంత గొప్ప భక్తి జీవితం, ఇంత విధేయత, లోబడే తత్వము మనకి ఉండాలండి. నువ్వు ఏ పరిస్థితి నుండైనా, గడ్డు కాలం ఎట్లాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా కూడా దేవుని వదిలిపెట్టే బిడ్డగా నువ్వు ఉండకూడదు. దేవుని అంటిపెట్టుకొని ఉండి ఈ లోకానికి వెలుగైన వారండి ఇతరులను కూడా వెలుగులోనికి నడిపిస్తారు. ఇంకా అగ్ని నుండి అనేక మందిని లాగే వారముగా మనం ఉంటాము. కాబట్టి ఈరోజు ఈ వాక్య ధ్యానము ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ స్థితిగతులు, నీ పరిస్థితులు ఏవైనా తారుమారుగా ఉండొచ్చు, కానీ నీవు మాత్రం దేవునికి లోబడి విధేయత చూపించి అలాగే చిత్తము ప్రభు అనే విధానములో ఉంటూ నీ భక్తి జీవితం ఇంకా ఫలభరితంగా దేవునిలో ఇంకా దగ్గరగా మనము చేర్చుకొని ఆయనతో కూడా ముందుకు నడుస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, పరలోక పట్టణంలో మన పౌరసత్వం అనేదివన్నీ ఉంటుంది అనేది మనము గ్రహించుకోవాలి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా గనుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. పాత నిబంధన గ్రంథంలో యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మీరు ఈరోజు మాతో అనేకమైన విషయాలను మాట్లాడారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. మా బిడ్డలు నా తండ్రి, నా తండ్రి అయా, ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితులను బట్టి ఏ రకంగా కుంగిపోవచ్చున్నారు, విధేయత చూపించలేని స్థితిలో ఉన్నారు, భక్తి జీవితంలో జారిపోవచ్చున్నారు నాయన. అట్టివారు ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో, ఎట్టి నష్టాలు, కష్టాలలో ఉన్నప్పటికి కూడా వారిని ఆదుకోనండి. వారి పరిస్థితులు యావత్తు నుండి కూడా మీరు విడిపించండి నాయన. పరిస్థితులన్నీ చక్క పెట్టమని అయా, ఇంకా భక్తి జీవితంలో కొనసాగిపోయేటువంటి బిడ్డలుగా వారిని ఉంచమని ఈ చిన్న ప్రార్థన యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.